నమస్తే. ఢిల్లీలో ఉన్న అద్దంకి దయాకర్తో ఇవాళ మనం కొద్దిసేపు చిట్చాట్ చేద్దాం. అంటే చాలా అంశాలు ఉన్నాయి కదా, రాజకీయ పరిణామాలు కావచ్చు అండ్ పబ్లిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వీటి గురించి మనం మాట్లాడదాం. స్టేట్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఢిల్లీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఓవరాల్గా నిన్న మొన్న జరిగిన ఇష్యూస్ ఏంటి. నమస్తే దయాకర్ గారు. నమస్తే రాఘు, ఆఫ్టర్ లాంగ్ టైం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఢిల్లీలో ఉన్నారా? ఢిల్లీలో ఉన్న మన సీతారాం యేచూరి గారి లాబింగ్ సీతారాం యేచూరి గారి దానికి వచ్చినాం. అట్లనే ఇక పర్సనల్ పనులు కూడా ఉన్నాయి కొన్ని. ఓకే. మా కొడుకు ఈ తర్వాత మా పాప కూడా ఇటే ఉన్నాయి. ఇక ఒక మినీ ఏంది హైదరాబాద్ అవుతుంది అప్పుడప్పుడు. సో అది మొన్ననే సీతారాం యేచూరి గారి కూడా ఉండే ఈ రోజు కూడా సీఎం వాళ్ళు వస్తుంది కదా కలిసి. ఓకే. కానీ ఏముంది, ఢిల్లీ ఏముంది, పెద్దగా డెవలప్మెంట్స్ ఏమున్నాయి. ఒకటి జమిలీ ఏదేదో నడుస్తున్నది ఇప్పుడు. హైదరాబాద్ అయితేనే నడుస్తున్నది. మీరేమన్నా లాబింగ్ లీడర్లను కలుస్తానికి ఏమన్నా పోయిరా అట్లా ఇట్లా నేను అనుకుంటున్నాను. కూడా ఏం లేనట్టుంది. నామినేటెడ్ ఉన్నాయి కానీ అవి మీకు సెట్ అయ్యేవి కావు. నేను ల్యాబీ చేయాల్సిన అవసరం లేదు, ల్యాబీ అక్కరే లేదు. ఎందుకంటే డైరెక్ట్ నాదంతా డిపెండెన్సీ ముఖ్యమంత్రి గారి మీద. ఇప్పుడు వారికే చెప్పేసిన వారు ఎప్పుడంటే అప్పుడు ఉంటది కానీ నేను ఇక్కడ తిరిగి కలిసేది ఏముంది. ఆయన మీద ఆయన పట్టించుకుంటలేనట్టుందిగా. ఏముంది చూద్దాం, సందర్భం వచ్చినప్పుడు చేస్తాడు. ఇప్పుడు ఏమున్నది నిజంగా మీరు అన్నట్టుగా. ఇప్పుడు మిగతా లీడర్ల ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి కూడా. మీ వ్యతిరేక శక్తుల ఇన్ఫ్లుయెన్స్ కి ఆయన గురికాక తప్పని పరిస్థితి ఎదురవుతున్నట్టు అని నాకు అనిపిస్తున్నది. అది ఇంకా ఉన్నారు వ్యతిరేక శక్తులు. ఇంకా 9-10 నెలలు అయినాక ఇంకా ఉన్నారు. ఇంత కూల్ అండ్ కామ్ ఉన్నా కదా, ఎంత మంచిగా ఉన్నా. అంటే టాలరెన్స్ కు ఓపిక నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా. ఇంకా ఒక్కొక్కరు అంతా పెద్దగా ఏం లేదు ఇప్పుడు. కాకపోతే సందర్భం మొన్న మామూలుగా ఎమ్మెల్సీ అప్పుడే వచ్చేది ఉండే, దాన్ని మళ్ళీ ఎప్పుడైతే అనేది చూసుకోవాలి అంతే, చట్టసభలకు సంబంధించి. ఇక కార్పొరేషన్స్ అంటే మన వల్ల అయ్యేది కాదు కదా ఇప్పుడు. ఏదైనా పార్టీ కొరకు పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటది. తర్వాత సినిమావి కూడా నేను ఇప్పుడు అది ఫారిన్ లాంగ్వేజెస్ కూడా అవుతున్నాయి, ఇక్కడే చేపిస్తున్నాను. స్పానిష్, జపనీస్, కొరియా కూడా యాక్టివ్ ఉన్నారా? అంటే ఎక్కువ డిబేట్స్ ఇదంతా హడావుడు లేనట్టుందిగా. ఎందుకులే డిబేట్స్ అంటే ఇప్పుడు నువ్వు రాగానే ఏం అడుగుతున్నావు, ఏమైనా ఇప్పుడు ఏ టీవీకి పో ఇదే పంచాయతీ అవుతుంది నాకు. ఇప్పుడు ఏమైతుంది, ఇష్యూ కంటే ఒకటి నేను ఒకటి ఇష్యూ అవుతున్నా ప్రతిసారి. కాదు మీరు ఇంతకాలం పార్టీని రాసుకొని వాళ్ళు వద్దన్నా పోయి ప్రెస్ మీట్లు పెట్టి మీరే ఓన్ చేసుకొని నడిపించారు కదా. ఎక్కడో దగ్గర మీకు ఎవరి కోసం చేయాలి ఇదంతా అన్న ఒక ఆలోచనకి మీరు అదేం లేదు. అసలు పార్టీకి అవసరం నేను భవిష్యత్తులో ఉన్నా. ఐఎమ్ అవైటింగ్ ఫర్ దట్. ఎందుకంటే భాజపా ఇప్పుడే జమిలీ ఎలక్షన్స్ తెస్తున్నాయి. అక్కడ కేసీఆర్ ఏదో పొలిటికల్ డ్రామాలు అయితే ఇంకా రాలే, మనోడు ఈరునికి వెళ్ళలే. ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉంటారు, మంత్రులు ఉంటారు, తర్వాత వివిధ సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. పార్టీకి ఏమైనా అంశం వచ్చినప్పుడు నేను స్పందిస్తానే ఉంటాను. ఇప్పుడు కొత్త చేంజెస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ మీద పార్టీ వ్యూహం, ఇక్కడ పార్టీ వ్యూహం ఉంటుంది, అక్కడ పార్టీ వ్యూహం ఉంటుంది. కానీ పార్టీ అంశాల్లోనే నాకు ఎక్కువ ఏమంటారు ఇంటర్వ్యూని అయితే, ప్రభుత్వ అంశాల్లో దానికి సంబంధించిన శాఖలు ముఖ్యమంత్రి గారు వారు స్పందిస్తారు కాబట్టి ఏమైనా సందర్భం వచ్చినప్పుడు నోట్ వస్తుంది, దాన్ని బట్టి స్పందిస్తూనే ఉంటా. బట్ నేను మళ్ళీ పార్టీ కొరకు ఏం చేయాలనే దాని దగ్గర 9 నెలలే కదా ఇప్పుడు ప్రభుత్వం. 9 నెలల ప్రభుత్వ పథకాల అమలు, దానికి సంబంధించిన అంశాలన్నీ చెప్తూ ఉంటాయి. ఇక మరీ ఎక్కువ ఇంతకు ముందు లెక్క కాకుండా కొంచెం లిమిటెడ్ వర్షన్. ఇప్పుడు చాలా మంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు మన వాళ్ళు. ఎవ్రీ టైం నేనే అవుతున్నా. పోయిన దాని దగ్గర అంతా కూడా నీదేమైంది అనేది ఎక్కువ మొన్న ఏదో టీవీకి పోతే అందుకేనా, లేకపోతే మీరేమన్నా కొంత అమ్మా ఏంద్రా ఇది ఎన్ని రోజులు ఇది అన్న లైన్ లోకి ఏమన్నా మీరు వచ్చిరా అన్నది నా పాయింట్. అస్సలు దగ్గర అవసరం ప్రతి మనిషికి ఏదో ఒక దగ్గర. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ఒక మనిషికి ఒక క్రాస్ లో ఒక లైన్ అయితే ఉంటది కదా, ఎక్స్ట్రీమ్ లెవెల్. కొంతమంది కొంత స్టేజ్ వచ్చిన తర్వాత రెస్పాండ్ అవుతుండొచ్చు. సో మీరు ఒక లెవెల్కి వెళ్ళిపోయారు ఏమనుకుంటున్నా నేను. ఒక ఆయన అన్నాడు,
ఓపిక గూడా హద్దు, పద్దు ఉండాలి సహనానికంటే, నువ్వు ఓపిక, సహనం గాదు. అసలు పద్దు ముందుందంటున్నా అందుకని. అంటే ఏం జేయాలనే దాని దగ్గర ఇప్పుడు నీకు కావాల్సిందేముంటది? ఇప్పుడొస్తే ఎమ్మెల్సీ ఉంటది. మిగతా దానికి తప్పితే ఇప్పుడు పెద్దగా ఏం లేవు. ఇగ హ్మ్. రెండోదేంటంటే హ్మ్. ఏమంటాం పార్టీలకొచ్చిన వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు గూడా యాక్టివ్‌గున్నారు. హ్మ్. ఎప్పుడు ఎవరు మాట్లాడనప్పుడు నేనే అవసరమైన. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు, మనం కొంచెం మళ్ళీ ఉందిగా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇవన్నీ కొంత పార్టీ ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళా నేను నా అవసరం ఎప్పుడైతే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయితా. నేనొక పార్టీ సైనికునిగా ఉంటా. హ్మ్. అందరూ స్పందించేటప్పుడు మనం స్పందించాల్సిన అవసరమే ఉండదు గదా! సో, కొన్ని ఏవైతే వాళ్ళు ట్రేస్ చేయలేరో కొన్నిటిని హ్మ్. గమనించరు. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ మీద నేనే స్పందిస్తున్నా. ఎందుకంటే కొంత హ్మ్. అవగాహన ఉండాలి దాని మీద ఏం జరిగింది, రాజ్యాంగం ఏందన్నప్పుడు అట్లాంటి అంశాలు చేస్తా. కానీ ఇంకోటి ప్రధానంగా రఘు అంటే హ్మ్. నేను చాలా మంది అనుకున్నారు. దయాకర్ పవరొచ్చినప్పుడు హ్మ్. ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, ఎంపీనో కాకపోతే పార్టీలో ఉండడు అని, లేకపోతే "ఏయ్! వాడి కోపం మామూలుగా ఉండదురా నాయనా వాడు ఫైర్, 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 ఫైర్ ఆన్ ఫైర్" అని ఇట్లా అనుకున్నాడు. బట్ నేను పార్టీని అధికారంలో తేవడం ఒక లెక్క. రెండవది కేసీఆర్‌ని భరించలేని స్థితి మనందరం గూడా నీతో సహా. ఈరోజు అవును. హ్మ్. తొలివేలుకి ఏం సమస్యలు ఎదుర్కొన్నది, రఘు పర్సనల్‌గా ఏం సమస్యలు, ఇట్లా మల్లన్న ఏం సమస్యలు ఎదుర్కొన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఏం సమస్యలు ఎదుర్కొన్నారు, అటు భట్టి గారు అసెంబ్లీలో ఇవన్నీ జూసి నాకిక నాలో ఏముంటే హ్మ్. ఏమంటారు అపరిచితుడు బయటికెళ్ళేది. ఇప్పుడేంటిది గవర్నమెంట్ మనది. అంటే మనదంటే అదే మీ మీది కాదు. పార్టీది, మీది. కాంగ్రెస్. ఇప్పుడు ఒకాయన అన్నాడు ఇట్లా అని. "నీకిన్నిట్లల్ల గూడా నీకు ప్రాధాన్యత లేదంటే" నా ప్రాధాన్యత వచ్చిన క్రమంలో హ్మ్. నేను డెఫినెట్‌గా నేను ఆ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాననే నమ్మకం ఉన్నది. ఆ భరోసా గూడా నాకు పార్టీ నుంచి ఉన్నది. పెద్దల నుంచి గూడా ఉన్నది. ఎవరు గూడా నేను అందరు మంత్రులతో పాటు ముఖ్యమైన నాయకులందరూ గూడా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నా. యాహ్! అన్నిటికంటే ఎక్కువేందంటే అవమానము, అనుమానము ఇంకేదేమన్నాడే హ్మ్. అవమానం డిగ్రేడ్ అయినట్టు గనిపిస్తలేదా నీకంటే ఎనకొచ్చినోళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇట్లా హ్మ్. అయిపోయినంటే ఇట్లా 10 సంవత్సరాల క్రితం జేసినాం గదా! నీకు తెలుసు గదా! చాలా మంది టీఆర్ఎస్‌లో ఉన్న చిన్నోళ్ళు. హ్మ్. ఎమ్మెల్యేలయిండ్రు, ఎంపీలయిండ్రు, మంత్రులయిండ్రు. నేనేం వాటి కొరకు అహా! నేనేమంటున్నా అంటే కష్టపడి మిమ్మల్ని క్వెషన్స్ ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్త ఆవేదనగా ఉన్నాడా? మంచి జోష్ మీద మా పనులయితున్నాయనో, లేకపోతే మా మాట చెల్లుబాటు అవుతుందనో అనుకునే పరిస్థితిలో సగటు కాంగ్రెస్ కార్యకర్త ఉన్నాడా? ఈ 9 నెలల తర్వాత? ఇప్పుడు హ 6 ఏంటి 6 గ్యారంటీ. గ్యారంటీల అమలుకు సంబంధించిన అంశంలో త్వరగా వడివడిగా జేయాల్సొస్తుంది. దాంట్లోనే కన్‌ఫ్యూజన్స్ ఎందుకంటే ఇప్పుడు ఆర్థికాంశాలు ప్రధానమైనప్పుడు పథకాలకు సంబంధించిన నిధులు సమీకరణ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆరిటిని ఎట్లా అమలు చేయాలన్న దానికి ప్రభుత్వం హర్రీగా ఉంది. ఇప్పుడు ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారొచ్చింది. హ్మ్. వారు జిల్లాల్లో ఉండే నాయకులు వాళ్ళ యొక్క డిమాండ్‌లు లేకపోతే వారికి వ్యక్తిగతంగా కావాల్సిన పదవులకు సంబంధించి ఏ స్థాయిలో వాళ్ళకిప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే కొంతమంది రిలీఫ్ అయితారు. తర్వాత జెడ్పీటీసీ అంటే స్థానిక ఎన్నికలొస్తే చాలా మంది అకామిడేట్ అయితారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని లేరుగా. కొంతమంది పథకాలు మాకు రావాలని కోరుకుంటారు. కొంతమంది పార్టీలో భవిష్యత్తు ఇప్పుడు న్యూ టీమ్ వస్తది మీకు పీసీసీలో. డీసీసీలో న్యూ టీమ్ వస్తది. వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు. అప్పుడు కొంత ఒక 1 ఇయర్ వరకు సాబోటైజ్ అయ్యిద్ది. సో, అప్పుడప్పుడే యాస్పిరేషన్స్ ఎట్లుంటాయి పవర్ రాంగానే నాకు ఏదో ఒక అయిపోవాలి నేను మొత్తం నాకు అవకాశాలు పెరగాలనే కోరిక అందరిలో ఉంటది. కానీ మనది కొంచెం డిఫరెంట్ కాబట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. 10 ఇయర్స్ ఓకే. 10 ఆ! ఇయర్స్ ఈ 10 ఇయర్స్ ఎట్లా పోయినాయో గూడా తెలవదు. ఆ 10 ఇయర్స్ ఏమో తెలంగాణ మూవ్‌మెంట్ పేరు మీద పోయినాయి. అవును. ఈ 10 ఇయర్స్ పోయినాయి. ఇప్పుడు కొంచెం ఏంది ఈ 6, 7 నెలల నుంచి హాయిగా రిలీఫ్‌గా కొంచెం యాహ్! మిగతా ఈ ఓకే. కుటుంబం పట్ల యాహ్! మిగతా అంశాల్లో కౌశిక్ రెడ్డి హ్మ్. ఎపిసోడ్ మీరు గమనిస్తూనే ఉంటారు. మీరు గూడా పాలిటిక్స్‌లో అన్ని యాంగిల్స్‌లో మీరు విశ్లేషిస్తుంటారు గదా! హ్మ్. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ వెనక ఉన్నదెవరని మీరనుకుంటున్నారు? ఏం జరుగుతున్నది టోటల్ ఎపిసోడ్‌లో? అంటే ఇది కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా లేదు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా చూడాల్సిన అంశంగానే కనిపిస్తున్నదా? సరే ఒక్కొక్కరు పైకి రావడానికో, లేకపోతే ఆ రోజు వార్తల్లో అటెన్షన్ అవ్వడానికో రకరకాల కామెంట్స్ చేస్తుండొచ్చు. సో, ఓవరాల్‌గా మనం ఇప్పుడు అనలైజ్ చేసినప్పుడు వీళ్ళ మీకెట్లా ఎన్ని కనిపిస్తున్నది? ఇప్పుడు పర్టిక్యులర్‌గా కౌశిక్ రెడ్డి అంశంలో కౌశిక్ రెడ్డి ఒక పావు నా దృష్టిలో. హ్మ్. ఎవరికి పావు అయితుందనేది మిత్రుడు గమనించుకోవాల్సిందే గానీ,
వాళ్లకు నైతికత లేదు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు, అది కేసీఆర్ గారి నుంచి హరీష్ రావు గారి వరకు కేటీఆర్ కూడా, వీళ్ళు మనోన్ని ముందు పెడుతున్నారు. ముందు పెట్టి ఏంది, తనదే పార్టీ అన్నట్టుగా పార్టీ మారినోళ్లకు చేయండి చీరలు గాజులని, నువ్వు ఎట్లా పోతావు పిఎస్సి చైర్మన్ ఎట్టిస్తాను కౌశిక్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళెందుకు రావట్లేరు, వాళ్ళెందుకు అంటలేరు? ఎందుకంటే వాళ్ళే యాంటీ డిఫెక్షన్ లాను లేదంటే పార్టీ మార్పుల మీద వాళ్ళు చేసిన అడ్డగోలు చిందర వందర గందరగోళం అంతా కూడా ఇప్పుడు వాళ్ళ మీద పడ్డది. ఇప్పుడు ఆయన మాట్లాడితే 12 మందిని టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకొని టీడీఎల్పీని మర్జీ చేసుకుంటారు. తర్వాత 12 మంది వీళ్ళను మా కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని సిఎల్పిని మర్జీ చేసుకుంటారు. వివిధ పార్టీలను బీఎస్పీని, సిపిఐని ఇట్లా కొంతమంది చేర్చుకుంటారు. ఇప్పుడు వారు మాట్లాడితే ఎవరింటారు? మరి నువ్వెందుకు చేసినావని అంటారు. కేసీఆర్‌నైనా, ఆయన కొడుకుగా కేటీఆర్‌నైనా, అల్లునిగా హరీష్‌నైనా. కాబట్టి కొత్త ఫేస్ కావాలి. దానికి మనోడు మరి బకరాగా కనిపించిండా, లేకపోతే నీకు కూడా కొంత మైలేజ్ వస్తుంది వేసుకో చూసుకుందాం అని అన్నారా తెలియదు. కానీ మొత్తానికి మనోడైతే అబాస్పాల్ అయిందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పర్సనల్ కూడా నాకు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా తెలిసిన ఆయన కాబట్టి. రెండోది, గాంధీ ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు గమనించిందో లేదో? ఏమని? నువ్వు ఏంది గాంధీ భవన్ బాత్రూమ్లలో ఉండి ఏ విధంగా నువ్వు సమాచారం ఇచ్చినావు, కోర్టు నువ్వు నువ్వు నాతో మాట్లాడతావు అంటే ఇంతలా సమాచారం తీసుకున్నది ఎవరంటే కేటీఆర్ అని తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అలా పక్కన ఉండేదంతా వాళ్ళే కదా. అందుకనే రాగానే 2 అంశాలు ఉన్నాయి. మళ్ళీ మీరు అంటున్నారు గాంధీ భవన్ బాత్రూమ్ లో ఉండి ఎవరికి ఏం చెప్పిర్రో తెలియదా అంటే, అదే కాంగ్రెస్ లో ఉన్న ఒక బ్యాచ్ కూడా కౌశిక్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినట్టే కదా. ఎవరో ఆయన కౌశిక్ రెడ్డి ద్వారా కేటీఆర్ కి సమాచారం ఇవ్వాలని చెప్పింది. 2 ఇప్పుడు అంశాలు. అది కూడా మనోడు గాంధీ చెప్తే పోవు గాని అది చెప్పలేదు ఆయన. సరే, అది టీఆర్ఎస్ కు ఆ రోజు బెనిఫిట్ చేయడానికి మనోడు చేసిండు. సరే, ఈ రోజు ఏంది కాంగ్రెస్కి వచ్చినందుకు గాంధీ గారిని మేము వెనకేసుకోవడం కాదు. కానీ నేను చెప్పినా కూడా గతంలో ఒక 2-3 రోజుల నుంచి చెప్తున్నా, నువ్వు అసలు ఇంట్లో వండుకుంటే ఎమ్మెల్యేలు నీతో ఎందుకుంటారు? ఒక రోజేమో ప్రగతి భవన్లో వండుకుంటే గుడ్డిగా పవర్ ఉందని ఉన్నారు. ఇవాళ నువ్వు సమస్యలు వచ్చి, ప్రజా సమస్యలు వచ్చి, వరదలు వస్తే ఉండవు, ఏదైనా పెద్ద సమస్య వస్తే బయటికి వెళ్ళవు. వీళ్ళు ఏం పొజిషన్లతో బయటికి వెళ్ళి మాట్లాడతారో హరీష్ రావు, కేటీఆర్ నాకు తెలియదు. వాళ్ళు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా స్పందించవచ్చు. హౌజ్లో కూడా ఉపనాయకుడు కూడా లేడు వాళ్ళకు. ఈయననేమో వస్తాడు ఆగేంది, కేసీఆర్ వస్తేనే మీకు పూట వెళ్తుందా? కేసీఆర్ వస్తాడు ఆగరాదు, ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ రాకపోతే మీకేం ప్రాబ్లం అవుతుంది అంటారు ఎల్టీఆర్ఎస్. మరి ఎందుకు పీక నీకు ఆ పదవి? ఏది విపక్ష నేత అనేది ఇంట్లో వండుకుంటే అనక అదే కదా. మళ్ళీ పార్టీ బతకాలే, 5 సంవత్సరాలే పార్టీ వస్తుంది, ఇలా కాంగ్రెస్ ఉంటుంది, 5 సంవత్సరాలే ఉంటుంది. నువ్వు ఇంట్లో వండుకుంటే నీకు తెచ్చిచ్చేటోడు ప్రజలు ఇంకా నిన్ను నమ్ముతారని ఒక ఏమంటాం అత్యాశతో ఉన్నారు. అసలు ఆ పార్టీ బీజేపీతో మర్జ్ అవుతుందో కొలీడ్ అవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు హరీష్ రావు ఒక సమస్యలో ఉన్నాడు. మనోడు ఆ ఫ్రస్ట్రేషన్లోనైతే ఏం మాట్లాడుతున్నాడు పాపం. అంటే ఆ మాట్లాడే తీరులో కూడా అర్ధత కనపడ్డది తప్పితే నీకు ఆ ఆవేశం కనపడతలే. అంటే నేను ఒంటరినైనా, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అన్నట్టుగానే ఉన్నది తప్పితే ఇష్యూస్ మీద ఒక కేటగరికల్గా వాళ్ళు చేస్తున్నది అయితే నాకు కనపడట్లేదు. కేటీఆర్ మధ్యన అలా బావ రాగానే నేను బయటకు వెళ్తాను. ఆయన అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు అస్తిత్వ పోరాటం జరుగుతుంది. కౌశిక్ రెడ్డి కేటీఆర్ చెప్పినట్టు చేస్తుండా, లేకపోతే కేసీఆర్ చెప్పినట్టు చేస్తుండా, హరీష్ చెప్పినట్టు చేస్తున్నా అనిపిస్తుందా? మేజర్‌గా కేటీఆర్‌తోనే ఉంటాడు అనుకుంటున్నాను నేను. నాకున్న అంచనా. ఎందుకంటే ఆ బై ఎలక్షన్స్ అప్పుడే కదా మనోడు క్యాండిడేట్ అవుతాడు అనుకుంటే తీసుకుపోయింది కూడా కేటీఆరే కదా. సో హరీష్ రావు మద్దతు చెప్తాడు కానీ కేటీఆర్ ప్రొజెక్షన్ గానే ఉంటాడు. సో అలాంటప్పుడు ఇక మా పార్టీలో ఎవరితో సంబంధాలు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో మంచి రిలేషన్లే ఉన్నాయి మీ వాడికి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ కౌశిక్ రెడ్డికి సహకరించకపోగా తెలంగాణ తెలుగు రాజకీయాల్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసిండ్రు. ఏమని, నువ్వు ఆంధ్రోని వచ్చినావు ఇట్లా నువ్వు ఉండు అంతేగాని మా మీద అంటానని అంటాడు. మరి 10 సంవత్సరాల పాటు గాంధీ బీఆర్ఎస్‌లనే ఉన్నాడు. మరి ఆ రోజు ఎందుకు కనపడలే, ఇప్పుడు ఎందుకు? అంటే మాట్లాడేటప్పుడు కనీసం దీన్ని ప్రజలు అనుకుంటారనే పరిస్థితి కూడా ఎందుకు రావట్లేదు వీళ్ళకి అనిపిస్తుంది నాకు.
మీరు చేసిన ప్రాక్టీసెస్ అన్ని కూడా మళ్ళీ అరెస్టులు చేసిండ్రు, మమ్మల్ని ఆడిగిపోతే ఇడిగిపోతే అని అంటారు. అరెస్టులు అంటే కోదండరామ్ అప్పుడు కనపడలేదా? ఏం చేసిన కోదండరామ్ నడి మధ్య రేత్రి నుంచి ప్లాన్ చేసి మీరు పొద్దుగాల రేకల వారంగా 4 గంటలకు గంట కొట్టిపోయి ఇల్లు తలుపుల వరకు కొట్టి ఎచ్చుకొస్తారు. ఏం చేసిండు దేశద్రోహం కోదండరామ్? కోదండరామ్ మీద చేసింది మీకు ఈ దుష్టాంతం అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ కావాలన్నా మీరు? ధర్నా చౌక్ కావాలని పోరాడితే తలకాయలు వాళ్ళకి కొట్టింది మర్చిపోయిండ్రా? మేము ఏం చేస్తున్నాం? ప్రొటెక్ట్ చేస్తున్నాం, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి దగ్గర గాంధీ మనుషుల్ని వదిలేస్తే ఏం జరుగుతుండే? పోలీసులు పట్టించుకోకుండా ఉంటే. సరే పోనీ ఈయన కౌశిక్ రెడ్డి గాంధీ గారి ఇంటికి పోతాడు, అక్కడ ఏమన్నా జరిగితే అది ప్రభుత్వానికే కానీ కదా నాకెందుకో తలవంపులు. సరే ఇప్పుడు మనం కొంతసేపు రాజకీయాలు పక్కన పెడితే విచిత్రంగా ఉంటది ఫైట్ కూడా. ఇప్పుడు ఉమ్, అరికెపూడి గాంధీ కేటీఆర్ బంధం మనం విడదీయలేని బంధం. వాళ్ళ ఉమ్. బినామీ వ్యవస్థలు, భూములు హైదరాబాద్‌లో ఉన్నవి, శేరిలింగంపల్లిలో ఉన్న చెరువులు అసలు లెక్కలేనన్ని భూములు అరికెపూడి గాంధీ ఆ బినామీల సొంతం అక్కడ. ఆ ఉమ్. మొత్తం అంటే అవకాశం ఇచ్చింది కేటీఆరే. మరి వీళ్ళ 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 బంధం ఒకవైపు కొనసాగుతుంది. మీరు కేటీఆర్ స్టేట్మెంట్స్ కూడా చూడండి. సరే రేవంత్ రెడ్డిని అంటుండొచ్చు, కాంగ్రెస్‌ని అంటుండొచ్చు గానీ, గాంధీని టార్గెట్ చేసిన ఒక్క వ్యాఖ్య కనబడదు. మళ్ళా నేనై యాక్చువల్ ఫైట్ ఎవరితోనే అంటే మళ్ళా కౌశిక్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి, కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ మధ్య పోటీ. అంటే ఫైట్. అంటే అసలు ఇప్పుడు సహజంగా పోరాటము కౌశిక్ ఎటువైపు ఉన్నది? ఏం నడుస్తున్నదని? ఇప్పుడు దాన్ని మనము విశ్లేషిస్తే ఇప్పుడు చూడు, కౌశిక్ మొదటి నుంచి కూడా రేవంత్ అన్న అంటే కొంచెం ఏదో కొంత ఏమంటాము వ్యతిరేకత ఉంది. ఎందుకు తను క్యాండిడేట్ కాదనడను, లేకపోతే ఏదో సంథింగ్ మనోడు పెట్టుకొని ఆయననే టార్గెట్ చేసి బయటికెళ్ళిపోయిండు. హ్మ్. తర్వాత అక్కడికి పోయిండ్రు. మీరన్నట్టుగా గాంధీ గారు కూడా నాన్ కాంట్రవర్షియల్ ఆయన. కొంచెం ఎకనామిక్ ఇష్యూస్‌లో కూడా కొంత అడ్వాన్స్ ఉండబట్టి ఏ రాజకీయ పక్షమైనా తను నింపాదైన వ్యాపారం చేసుకుంటాడు. ఎప్పుడు కూడా ఎవరికేమి ఇబ్బంది కలిగేటట్టుగా ఉండడు. నాన్ కాంట్రవర్షియల్‌గా ఉంటాడు. అయితే ఒక్కసారిగా గాంధీ గారు కాంగ్రెస్ వైపు చూడడం అనేది కేటీఆర్ కూడా నచ్చట్లేదు. హ్మ్. ఇంత మేము ప్రొటెక్ట్ చేసుకున్నామని. కానీ నేనేమంటున్నా అంటే మీరు కొట్లాడే తీరులో సహేతుకత లేదు. ఎవ్వరు నాయకులు గూడా ఉండలేరు. ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలో మీరు చూడండి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఎవరు వీళ్ళ వెంట లేరు. ఆల్‌మోస్ట్ ఆల్ నేను చాలా మందిని చూస్తున్నా. తుంగతుర్తి నుంచి మొదలుపెడితే హైదరాబాద్ వరకు. ఆ ర్ ద్వి ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులంతా కాంగ్రెస్‌లో కనపడుతుండ్రు. ఒరేయ్! మన ఎలక్షన్స్ అప్పుడు చూసిన పిల్లగాడు టీఆర్ఎస్‌లో ఉంటే వాడు ఇప్పుడొచ్చేసి కాంగ్రెస్‌లో ఉన్నారు. హ్మ్. ఇక నీకు పైననే కనపడేది. ఈ తుట్టె అంతా కింద పోయింది. ఇట్లా టచ్ చేస్తే మొత్తం బూడిదలాగా రాలిపోవడం. ఆళ్ళు ముగ్గురు, నలుగురు మెలిగే కాడికే వచ్చింది. ఎందుకు అది ఆ పరిస్థితి వచ్చిందంటే మీ నాయకత్వం మీద నమ్మకం లేదు. మీరు పోరాడే తత్వం లేదు. కాబట్టే గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా ఇటు రావాలనుకుంటున్నారు. ఇది చేరికలను ఆపడానికి గాంధీ ఎపిసోడ్‌ను వాడుకుంటుంది బీఆర్ఎస్. హ్మ్. దీని వెనుక డెఫినిట్‌గా కేసీఆర్ ఉన్నాడనేది నేను మొన్న కూడా అదే ఎందుకు కేసీఆర్ ఉన్నాడనే ఆలోచన ఉందంటే, ఆయన ఇప్పుడు ఆంధ్రోళ్ళు బతుకొచ్చిందన్నప్పుడు, "అరేయ్! అట్లెట్లా అంటావు" అని చెప్పేసి కసిరించాలి గదా! హ్మ్. లేదు. అంటే కానీ మళ్ళా తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ రగిలిద్దాం అదొక్కటే మనకు బతుకట్టుంది. హ్మ్. ఇంకేం తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంటు 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడ్డది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజలు సౌఖ్యంగా ఉన్నారు. అందరి మధ్యన మంచి వాతావరణం ఉన్నది బ్రదర్‌హుడ్ లెక్క. వీళ్ళు హ్మ్. పంచాయతీలు పెడితే ఇంకా తెలంగాణ సెంటిమెంట్ లేచి వస్తాది. మరి మీరు ఎవరు ఆంధ్ర మిత్రుల్ని ఎవరిని వదిలేసిండ్రు మీరు? మీరు హ్మ్. సినిమా వాళ్ళతోని ఆంధ్ర మిత్రులతోనే ఉంటిరి. వ్యాపారం ఆంధ్ర వాళ్ళతోనే చేస్తిరి. కాంట్రాక్ట్‌లు ఆంధ్ర మిత్రులకే ఇస్తిరి. మీరంతా ఆంధ్ర, తెలంగాణ ఏంది చేపల పులుసు కాడికి పోయి మా రోజక్క కాడికి పోయి చేపల పులుసు కూడా తినొచ్చి, నేను హ్మ్. రాయలసీమకు నీళ్ళిస్తా అంటివి. జగన్‌తోని కలిసి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తివి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక శాఖ పెడితివి. దానికొక ప్రెసిడెంట్‌ని పెడితివి. దేశ రాజకీయాలని చెప్పి భారత రాష్ట్ర సమితిని పెడితివి. హైదరాబాద్ సెంట్రిక్‌గా మహారాష్ట్ర, ఒడిషా ఇయన్ని రాజకీయాలు చేస్తిరి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అని వస్తరు. అసలు నేను ఆ రోజే చెప్పిన మనం గూడా జేషుంటాం. అప్పుడు చర్చ గూడా జేషుంటాం. ఎప్పుడు తెలంగాణను వదిలి, క్షేత్రం విడిచి, భారత్ అనే రాజకీయ ఏమంటాము దాన్ని అవకాశవాదం కొరకు, హ్మ్. లేదంటే తన స్వార్థం కొరకు భారత రాష్ట్ర సమితిని మార్చుకున్నాడు. ప్రజలు కేసీఆర్‌ని వదిలేసిండ్రు. ఇప్పుడు నేను చెప్పిన ఇది నా పాయింట్ ఇప్పుడు హరీష్ హ్మ్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా ఎందుకో అనిపిస్తున్నది ఒక 6 నెలల్లో ఏదో జరగబోతున్నదేమో బీఆర్ఎస్‌లో అని. మీకేమన్నా అట్లాంటి వాసన ఏమైనా కనిపిస్తున్నదా? అసలు కవిత ఎపిసోడ్ అప్పుడే హ్మ్. మీకు తెలుస్తది.
కవిత ఎపిసోడ్ అప్పుడే, బెయిల్ అప్పుడే వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూస్తే బతికినాంరా నాయన అని. అది హ్మ్. బీజేపీ మార్కు రాజకీయం. హ్మ్. ఇప్పటికి నేను ఆహ్, బీఆర్ఎస్‌ను ఆహ్, ఒత్తిడితో, హ్మ్. ఒత్తిడితోనే ఉంచిండు మోడీ. ఆ పరిస్థితిలో హరీష్ గనక అనాథ అయితే డెఫినెట్‌గా ఆప్షన్ చూసుకుంటాడు. హ్మ్. కాంగ్రెస్‌కి రాలేనప్పుడు తను ఎటు పోతాడంటే బీజేపీ వైపే కనబడతది. ఈయన కూడా టెక్నికల్‌గా అటువైపే ఉన్నాడు కదా! ఎవరో ఈ మధ్యన మిత్రుడే ఇక మా ఎమ్మెల్యేలు రారు మీకాయి. మేము బీజేపీతో అటు మాట్లాడతాము. మేము ఎట్లా రానిస్తాము అని చెప్పి ఇట్లా. లేకపోతే వాళ్ళ మీద సీబీఐ, ఈడీ రైట్స్ ఉన్నాయిగా ఇప్పుడు మహారాష్ట్ర మాదిరిగా. అట్లా ఉండి ఆళ్ళనన్నా కాపాడతాం అన్నట్టుగా. అంటే ఏంది బీజేపీ చేస్తే మాత్రం చెయ్యొచ్చు. హ్మ్. కాంగ్రెస్ లోకొస్తే రావద్దు. కాంగ్రెస్ పోతనే సంకేతాలు కూడా కొంతమంది చేస్తున్నట్టు వింటున్నా నేను. బట్ ఏదైనా మాకిప్పుడు ఏంది సేఫ్‌గా ఉన్నాం మేము. గవర్నమెంట్ మాకేం పెద్ద సమస్య లేదు. వీళ్ళు రావడం వల్ల మాకు తలకాయ నొప్పులే అయితున్నాయి గదా! మీరు చూసిండ్రు కదా 2, 3 తలకాయ సంఘటనలు. నొప్పే గదా! డౌట్ ఏముంది అందులో? మీరు గద్వా లాస్ట్‌కి ఇప్పుడు అరకెపూడి గాంధీ కండువా కప్పుకుంటే దేవుని కండువా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతున్నది గదా! అవును. ఇప్పుడు సరే అది ఇగో అవునన్నా కాదన్నా ఆయన పార్టీలో జాయిన్ అయ్యిండన్నది వాస్తవము. సరే అది టెక్నికల్‌గా కాకపోయుండొచ్చేమో గానీ, మీతోనే అసోసియేట్ అయ్యున్నాడు గదా! గాంధీ గూడా. మాతోనే అసోసియేట్ అయితడు గూడా భవిష్యత్తులో అనుకుంటున్నా నేను. అయితే హ్మ్. ఒక్కటేందంటే, ఇప్పుడు మనం ఎథిక్స్, పొలిటికల్ మోరల్స్ మాట్లాడితే సమాధానం చెప్పలేని స్థితికి నేనెళ్ళిపోవచ్చు గానీ, జరుగుతున్న ప్రాక్టీసెస్ అన్నీ ఆ! అవే అదే, గదా! అదే అంటున్నాను నేను గూడా. ఆ! ఇప్పుడు నేను బకరా గావచ్చు, మల్లయ్య బకరా గావచ్చు, ఎల్లయ్య బకరా గావచ్చు గానీ, ఆ! సిద్ధాంతాలకు, రాద్ధాంతాలకు కట్టుబడి, అబ్బా! ఈ అవును. పార్టీలో నేనే ఉంటా, ఈ పార్టీలోనే చస్తా, నేను చస్తే నా కండువా హ్మ్. అనేటోళ్ళు ఎంతమందుంటారు. ఇప్పుడు మా వెంకరెడ్డి గారంటే ఆ కమిట్మెంట్‌తోనున్నాడు. ఆయన అన్నట్టే ఉన్నాడు. హ్మ్. అప్పుడు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకొచ్చినాయి? ఆ అనుమానాలు రాబట్టి. కాబట్టి నేనేమంటున్నానంటే మాలాంటోళ్ళం గూడా పార్టీలు మారాలంటే చాలా ఇబ్బంది. కానీ రాజకీయ నాయకత్వంలో ఒక సెక్షన్ ఉంటది. వాళ్ళ పార్టీ మారకపోతే మనుగడ కష్టమయ్యే స్థితికొచ్చింది. హ్మ్. అది దేశ రాజకీయాలకే పెను ప్రమాదం అది. అవునవునవును. ఎందుకంటే వ్యాపారాలో లేకపోతే ఇతరత్రా ఇష్యూస్ ఉండడం వల్ల హ్మ్. రాజకీయంగా వాళ్ళు కంపల్షన్ క్రియేట్ జేస్తున్నారు. ఆ కంపల్షన్‌లో పోకపోతే ఏమైతదో ఇంకోటేంది ఏ పార్టీలో గెలుసుడు అనే విషయం పక్కన పెట్టు. రాజకీయాల్లో అధికారం వైపు ఉండడం అనేది ఒక ప్యాషన్‌గా మారిపోయింది. సరే ఇప్పుడు అట్టాంటప్పుడు ప్రజా పోరాటాలు నేను ఆ పాయింట్‌కొచ్చిన. ఇప్పుడు రాజ్యాధికారమే అల్టిమేట్ అని అనుకున్నప్పుడు, మీలాంటి వాళ్ళు ఎందుకు ఒక సీక్రెట్ ఆపరేషన్ లాంటివి ఎందుకు స్టార్ట్ జేయరు? ఇట్లాంటి లాబింగ్‌లు ఎందుకు జేయరు? ఐడియాలజీ అని నాకిప్పుడు అనుకున్న ఇప్పుడు ఒకవైపున ఐడియాలజీ నాకిప్పుడు ఇంకోటిది కంటిన్యూ జేస్తూ, మీరు జేయాల్సిన ఆపరేషన్ మీరు జేయాలి గదా! ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారు. లాబియింగ్ అంటే ఇట్లాంటివి ఎందుకు ఏం జేయాలి? జేయరంటున్నా? లాబియింగ్ అంటే ఇన్ ద సెన్స్ డబ్బులే గదా! అంతేనా? ఇప్పుడు అదొక అవినీతికరమైన చర్యలే గదా! ఇప్పుడు దాన్ని జేసినాక అద్దంకి దాకర ఎందుకిగ? ఆ! లాబియింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో అంటే ఆయన చనిపోయిండు గాబట్టి ఆయన ప్రస్తావన గూడా తేవాలి. ఏచూరి గారితో ఇండియా కూటమి కంటే ముందు కలిసేటోళ్ళం మేము. ఆ హ్మ్. గతంలో మందకృష్ణ గారు మేము గూడా కలిసేటోళ్ళం. ఎట్లా ఈ దేశంలో సామాజిక ముఖ చిత్రం మారాలంటే కూటమిలో ఏ రకమైన ఎజెండాలుండాలనే అంశంతోనుండేది. ప్రజా హ్మ్. పోరాటాలు వేటి నిర్మించాలనేది ఉండేది. హ్మ్. అసలు ఆ సోయున్నోడు నీకెవరైనా కనబడుతుండ్రా? చాలా అరుదుగా 10, 15 మంది కనబడతారు. అంటే అవును. భారతదేశ రాజకీయాలు ఒక ఎత్తైతే, తెలంగాణ రాజకీయాలు ఒక ఎత్తైతే, అసలు సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక వేదికలు తక్కువైతున్నాయి. ఇప్పుడు మన కాడ గూడా చాలా తక్కువ మంది అంశాల వారీగా ఇష్యూస్‌ని తెర మీదకి తెచ్చి ప్రభుత్వాలను అటు ప్రతిపక్ష పార్టీలని అవేకం జేసే శక్తులు తక్కువైపోయినాయి. చాలా లిమిటెడ్ అయిండ్రు. వాళ్ళని నేను అబ్జర్వ్ ఇప్పుడు చేస్తుంటే అట్లా గాదు. ఇప్పుడు మీ పార్టీలోనే తీసుకుందాం. బెదిరించి పదవులు హ్మ్. తీసుకున్నోళ్ళు గూడా ఉన్నారు గదా! ఆ అవసరం మనకెందుకు రఘు? అధిష్టానం మీరనుకుంటే ఎంతసేపు ఆ పని జేయొచ్చు గదా! ఇప్పుడు హ్మ్. ఇప్పుడు అధిష్టానం నా మరి పట్ల మరి పాజిటివ్ పవర్ గావాలనుకున్నప్పుడు చెయ్యాలా? పవర్‌తోని మనకు 10 మందికి యూజ్ అయిద్దన్నప్పుడు చేయడంలో తప్పేముంది? ఇప్పుడు అధిష్టానంకు నా పట్ల పాజిటివ్ ఉన్నది. హ్మ్. ముఖ్యమంత్రి గారి పట్ల నా పట్ల పాజిటివ్ ఉన్నది. నేను నన్ను గూడా టెస్ట్ జేసుకుంటున్నాను. నేనెంత నిజాయితీగా ఉండగలుగుతాను. ఇప్పుడు చెప్పడం చాలా ఈజీ చాలా మంది. ఇది నాకొక గుడ్ ప్రాక్టీస్ డేస్ అన్నమాట. ఇవి నాకు చాలా క్రూషియల్ డేస్ కూడా. పవరొచ్చినా, పవర్ లేకుండా ఉండడం. నాలాంటనేది గాదు. చాలా మందిని చూస్తుంటాం గదా! ఇప్పుడు ఒక ఒక దశ ఎట్లా ఉంటదంటే
అధికారం లేకపోతే నేనే లేననే స్థితిలో కొంతమంది ఉంటుంటారు. అధికారంతోనే అయితే నేనంటున్నా నాలాంటోళ్ళము ఈ 20 సంవత్సరాలు ఇప్పుడు మన బెల్లయ్య లాంటోళ్ళైతే ఏదో ఒక చైర్మన్ లాంటిది వచ్చుంటది. లేకపోతే ఇంకా కొంతమంది రాజ్యాధికారం రావాలనే బీసీ సంఘాలో, ఎస్సీ సంఘాలో ఉండుంటది. నేను ఆ సంఘాల నుంచే వచ్చినోడిని. కానీ పవర్ కోసం మాత్రమే పాకులాడే పరిస్థితి లేదు. అది లేకపోతే బతకలేమనే స్థితి కూడా లేకపోవడం ఒక కారణం. ఇప్పుడు పవర్‌లో లేనోళ్ళకి పనులు గావు. పనులు లేకపోతే అమ్మ ఎట్లా అని చెప్పి షిఫ్ట్ అయితుంటారు. బట్ ఒక సోషల్ మోటివ్ ఉండాల్సింది ఈ దేని వైపు అంటే ఇప్పుడు మా అధిష్టానాన్నో నువ్వు లాబింగ్ చేయమంటే ఏం చేయాలి నేను? బీసీలకు జనగణన చేయండి అని చెప్పి లాబింగ్ చేయాలి. 10 మందిని పట్టుకొని పోయి ఖర్గే కంప్లైంట్ చేయాలా గారినో పోయి ఆయన మీద ఈయన మీద కంప్లైంట్ చేయాలా నా శిక్ష నాకేం అవసరం నాయన. ఈయన ఇగో దొంగనయా అని ఒక 12 పేజీల లెటర్ రాయాలి. ఇప్పుడు ఆ. ఆశల కొరకు, అవకాశాల కొరకు వెంపర్లాడేటోళ్ళ పనది. ఓ నా మీద ఎంతమంది ఎన్ని చెప్పిండ్రు ఇక్కడ, అక్కడ, లేకపోతే ఎక్కడ ఉన్నది అంతా 5 చాడీలు ఎకరాల 10 ఎకరాల ఉంటే అమ్మి పెట్టాలా 100 50 కోట్ల పెడదాం నష్టమేమున్నది. ఇప్పుడు అదే వస్తది మయ్య మా తాత సంపాదించిన 25ని 7 చేసిపోయిండు. 7ను నేను 3 చేసిపోతా. ఏమైతది ఇప్పుడు? కానీ కొంచెం ఎథికల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే కష్టమే. అబ్బో! దయాకర్ ఎంత పెద్ద ఎథికలా అని కూడా ఒక ఆయన అనుకోవచ్చు గాక. కానీ నా గురించి అన్ని రకాల చర్చలు ఢిల్లీలో చెప్పినోళ్ళున్నారు, గల్లీలో చెప్పినోళ్ళున్నారు గానీ, నా మోటివ్ డిఫరెంట్. నేనేందో ఇప్పుడు ప్రజలకు తెలుస్తది. పవర్ లేకపోతేనే కాదు నా ఉద్దేశం. నేను బీసీ జనగణన అనేది బీసీలకు చట్టసభలో రిజర్వేషన్‌లనేది ఎలక్షన్స్ కంటే 1 ఇయర్ ముందు నేను మాణిక్యం ఠాగూర్ గారు ఉన్నప్పుడే చెప్పిన. ప్రతి నియోజకవర్గంలో ఎంపీ నియోజకవర్గంలో 2 ఓబీసీలకు ఇవ్వమని. ఒక టీమ్‌ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి నీకెందుకు నువ్వు ఎస్సీవి కదా దయాకర్ నీకెందుకు అని అన్నారు. అంటే ఎస్సీనైతే నాకు బీసీ ఓట్లొద్దా? ఇప్పుడు తుంగతుర్తిలో ఒక 2,30,000 ఇప్పుడు మీ 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 నల్గొండ జిల్లా నేతలకు ఎందుకు కోపం వచ్చిందంటే ఇందుకే కోపం వచ్చింది. మీరు బీసీ అంటే ఎవరికేసారు? ఆ 3 నలుగురికి ఎసరే కదా. ఎక్కడ ఇప్పుడు మన కాడ 119 నియోజకవర్గాలు ఉన్నాయి. నల్గొండలో ఉన్న 12 కాదు కదా. బట్ నా ఉద్దేశం ఏంది ఒక సోషల్ అప్‌గ్రేడ్ జరుగుతున్నప్పుడు ఓబీసీ అన్‌రెస్ట్‌లో ఉన్నప్పుడు మనకు నష్టం జరుగుద్దని. ఇంకా మీరు ఓబీసీ అకామిడేషన్ పెరిగితే 69, 61, 63, 69 కాదు మీకు. ఇంకా 78, 80 దాకా ఉత్త పుణ్యానికి కూడా ప్రజలిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఏంది? మా సమస్యను పట్టించుకుండ్రు కాంగ్రెసోళ్ళనేది. రేపు ఇలా రాహుల్ గాంధీ అంటుండు. ఏమని? బీసీలకు న్యాయం జరగడం అనేది నా పొలిటికల్ లక్ష్యం గాదు. నా జీవిత లక్ష్యం అన్నాడు. పెద్ద మాట అది. మీన్స్ దాంట్లో జనగణన ఉంది. చట్టసభలో రిజర్వేషన్‌లుంది. నేను ఎన్నో సార్లు చెప్పిన కాకా కాల్కేకర్ కమిటీ ఎందుకు కాలాగా మారిపోయింది. మొన్న బీపీ మండల్ గారి మనవడు కలిసిండు. ఎంత ఇన్స్పిరేషన్ అంటే బీపీ మండల్ గారు. ఆయన ఆ మండల్ కమిషన్ తీసుకొస్తే కమండల్ అని తీసుకొచ్చి అప్పుడు అడ్డుకున్నారు. మరి ఓబీసీలకు ఎట్లా అని చెప్పేసి నాకు ఒక సోషల్ ఇన్‌ట్యూషన్ ఉంటది కదా. నాకెప్పుడు నేను ఎవరెవరి అంశాల మీద మాట్లాడాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా అది ముందుగానే పసిగడతా రాజకీయ లక్ష్యం కొరకు చేయను. సరే ఎవరికి కోపం వచ్చింది, ఎవరు అడ్డుకున్నారు అది నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళ రాజకీయ లక్ష్యాలు వేరే ఉండొచ్చు. కానీ నా లైఫ్ నా జీవిత లక్ష్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా 25 ఇయర్స్‌లో మనం ఏం చేసినాం అనేది చరిత్ర. దయాకర్ ఇప్పటికి ఏమి ఒక ఆయన అన్నాడు. ఇప్పటికే ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ అయిపోతే నీకు చరిత్ర ఉండదు అంటే మా ముందు 100 మంది పోయిండ్రు. ఇప్పుడు కామ్‌గా కూర్చుంటారు. కానీ నేనేం చేసినానంటే దానికో లెక్క ఉండాలి. అట్లా సోషల్ ఇష్యూస్ మీద కొట్లాడతాము. లేకపోతే ప్రజా సమస్యల మీద కొట్లాడతాం. ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకత్వం వాళ్ళ అంశాల పట్ల కొట్లాడుకోవడం. ఇది చాలా ప్రమాదం అని చెప్తున్నా నేను. నా ఆస్తులు ఎన్ని వందల కోట్లున్నాయి. వీటిని కాపాడుకోవడానికి నేను ఎవరి దగ్గరికి పోతే ఈ జంక్షన్‌లో నేను సక్సెస్ అయితా. ఎవరి దగ్గర పోతే నాకు ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు హైడ్రా వచ్చింది. హైడ్రా వస్తే కొంతమంది గుండెల్లో దడ. హైడ్రా వస్తే మీకెందుకు గుండెదడ ఆడాలి? ఆక్రమణలు చేసినోళ్ళకి గుండెదడ ఆడాలి. చెరువులను కబ్జా చేసినోళ్ళకి కావాలి. ప్రజలు ఏం కోరుకుంటారు? నాకు నీట మునిగే ఇండ్లు వద్దనుకుంటారు. నువ్వు నీళ్ళలోనే కట్టినవు. దాన్ని మేము చేస్తాం, కూల్స్తాం అంటే ఇది ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది. ఇప్పుడు నిజంగా ఎవరైతే నిజాయితీగా నివాసం ఉండే పేదలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తది ప్రభుత్వం. కానీ ఆక్రమణలకు గురి చేసేటోళ్ళని వీళ్ళ పేరు మీద వాటిని కూల్చొద్దు అంటే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకులు మాది కూల్చొద్దని పోతున్నట్టు తెలుస్తుంది కానీ హైదరాబాద్‌ను బాగు చేయంటోళ్ళు ఉన్నారా ఇప్పుడు?
అదే ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా ఇంకెవరైనా సరే ప్రజాకోణాన్ని మరిస్తే ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు. అంతే. యాహ్! కేసీఆర్‌కు కేసీఆర్‌కు జరిగింది అది. పవర్ ఉంది, ఇప్పుడు ఈ పైసలున్నాయి. బీసీ కులగణన ఇప్పుడు కులగణన చేసిన తర్వాతే ఎలక్షన్‌లన్నది ఒకటి చెప్తున్నారు. 3 నెలలు టైం అంటున్నారు. అది అంటే అయ్యి డిసైడ్ చేసి కేసులేం లేకుండా, లీగల్ ఇష్యూస్ ఏం లేకుండా రిజర్వేషన్‌లు పెంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సరే, ఇచ్చిన స్టేట్మెంట్‌ని మాలాంటి వాళ్ళం కూడా ఆహ్వానిస్తున్నాం. ఓకే. బావుంది. మేము బీసీలు ఇంతమందిని మేము ఎమ్మెల్యేలని ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, జెడ్పీ చైర్పర్సన్‌లని, సర్పంచ్‌లని చేస్తామని నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు. బావుంది. కానీ అవును. అమలుకు సాధ్యాసాధ్యాలేంటి? ఎక్కడో దగ్గరేసి మళ్ళీ ఎత్తేస్తారా అన్నది ఒక అనుమానం ఉన్నది ఇంకా. అంటే రిజర్వేషన్‌లనేది కత్తి మీద సామే. ఎందుకంటే మనకు 2001 సెన్సెస్ కాలేదు. హ్మ్. 2001 అదే 21 సెన్సెస్ అనేది కరోనా టైం 2021. కాబట్టి మనం సెన్స్ హ్మ్. చేయలేదు కాబట్టి 25కి షిఫ్ట్ చేసిండ్రు. ఆ! మనం రాష్ట్ర ప్రభుత్వ సెన్సెస్ అనేది యాంటీ కాన్స్టిట్యూషన్. అంటే హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనోడు సకల జన సర్వే అని చేసిండు. చాలా ఎక్కడెక్కడ దుబాయ్, బొగ్గుబాయి, సూరత్, అమెరికాలో ఉన్నోళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ కానీ వాటిని ఇంటర్నల్ సోర్స్‌గా వాడుకోవడానికి అవకాశం ఉంది. హ్మ్. ఎక్స్‌టర్నల్ సోర్స్‌గా దాన్ని బేస్డ్‌గా మనం నిర్ణయాలు తీసుకోవాలంటే కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ ఉండాలి. అంటే ఏంది? మనం సెంట్రల్ సెన్సెస్‌ని బట్టే నిర్ణయాలు తీసుకోవాలి. ఇది టెక్నికల్‌గా ఇష్యూ వచ్చేటట్టుంది. అంటే నేను ఆ! వాస్తవాల్ని కొంచెం సమీక్షించే ప్రయత్నం చేస్తే 42% అనేది డిమాండ్‌గా ఉన్నది. 42% ఎట్ వాట్ బేస్? హ్మ్. మీన్స్ అంటే 2011 సెన్సెస్ తీసుకుందామా? అంటే పెరిగిండ్రు. ఇప్పుడు మనకున్న సమాచారం ఏంది 54% వరకు ఉన్నారనేది కేసీఆర్ గతంలో చేసిన సకల జన సర్వేలో. ఒక జిల్లాలో 49 ఉన్నా, ఇంకో జిల్లాలో 51 యాహ్! ఉన్నా, ఇంకో జిల్లాలో హ్మ్. 56 ఉన్నా, ఆన్ యావరేజ్ 50% అయితే ఉన్నారు. అలాంటప్పుడు 42% అనేది ఆఫ్‌కోర్స్ న్యాయబద్ధమైంది. కానీ దాన్ని బేస్ అనేది ఇబ్బంది అయ్యేటట్టుంది. దేన్ని బేస్ చేసుకొని ఇవ్వాలన్నా. అట్లాంటప్పుడు మేము అందుకనే మేజర్ సీట్స్ ఓబీసీస్‌కి ఇస్తే ఇప్పుడు మనం మహేష్ కుమార్ గౌడ్ గారిని ఓబీసీగా ఉన్నాడు. తనని పీసీసీ ప్రెసిడెంట్‌గా చేసినాం. ఉన్న హ్మ్. అవకాశాలు ప్రైమ్‌లో అటు పార్టీకి నంబర్ 1 బీసీని చేసినాం. ఇటు ముఖ్యమంత్రిగా రెడ్డి కమ్యూనిటీ నుంచి ఉన్నారు. కొంత ఈక్విలిబ్రియం అయింది. కనీసం ఇప్పుడు ఈ 33 జిల్లాల్లో మనం గనుక ఒక ఎంత 15, 16 సీట్లు జెడ్పీ చైర్మన్‌లు, జెడ్పీటీసీలు కూడా ఎక్కువ శాతం కొంచెం ఓబీసీలకు కేటాయించుకోగలిగితే డెఫినిట్‌గా అదొక సామాజిక మార్పుకు కారణమైతది. అహా! కాబట్టి హామీ అయితే మీరు మళ్ళీ రిపీటెడ్‌గా హామీ చెప్తున్నారు. లేదు హ్మ్. ఖచ్చితంగా చేస్తామన్న రిపీటెడ్ హామీ ఇస్తున్నారు. ఏ ధైర్యంతో ఎట్లా అన్నది రేపొద్దున అవ్వకపోతే ఏంటి అన్న సీట్ షేరింగ్ ఆలోచన ప్రజలు మళ్ళీ తిరగబడతారన్నది కూడా ఉండాలి కదా! మైండ్‌లో. సీట్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్ రఘు. నువ్వు ఇది ఇచ్చేది నీ చేతిలో ఉన్నప్పుడు ఇదేం కంప్యూటర్ టెక్నిక్ గాదు గదా! మ్యాజిక్ గాదు గదా! అవును. ఎక్కడ సర్పంచ్‌లు ఎన్నిస్తున్నాం? ఏ హ్మ్. జిల్లాలో ఎన్నిస్తున్నాము? ఎంపీటీసీలు ఎన్ని జిల్లాలు, ఎంపీపీలు ఎన్ని చేస్తున్నాం, జెడ్పీటీసీలు ఎందుకంటే ఎంత ఇప్పుడు చేస్తున్నాం, మీరంటున్నారు పార్టీ పరంగా మీరంటున్న ప్లాన్ బి ఏదైతే ఉందో, ఇప్పుడు మీరొక దగ్గర బీసీకి హ్మ్. ఇచ్చిరనుకుందాం. ఇంకో పార్టీ హ్మ్. అయినా మీరిచ్చిన దగ్గర బీసీకి ఎందుకిస్తాడు? ఇంకో దగ్గర బీసీకి ఇస్తాడు. ఇక అది ఫైట్‌లో హూ దానివల్ల ఎవర్ ఈస్ ద మళ్ళా బెస్ట్. అట్లా గూడా మళ్ళీ బీసీలకు అన్యాయం జరుగుతది. ఇప్పుడు ఎంతో కొంత ఆర్థికంగా కొంత బలంగా ఉన్న వాళ్ళు సరే పోటీ చేసి ఉన్నది మొత్తం ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది బీసీలకి. ఇప్పుడు ఏ పార్టీ అయినా గెలిపే లక్ష్యంగా చూస్తది ఫస్ట్. అంతే. అవును. సెకండ్ సోషల్ జస్టిస్ ఉంటది. ఎందుకంటే గెలవకపోతే నువ్వు సోషల్ జస్టిస్ చేయడం గూడా ఉండదు గదా! సో, నేనేమంటున్నా గెలుపు గుర్రాలను ఎంచుకోవడం ఒక ఎత్తు. దాంట్లో ఓబీసీకి అకామిడేషన్ ఒక ఎత్తు. ఈక్వల్లీ కాంపిటెంట్ ఉందనుకోండి. ఒక దగ్గర ఓబీసీ దగ్గర ఓసీ రావచ్చు. లేదంటే ఓబీసీ దగ్గర ఎస్టీ రావచ్చు. ఎస్సీ గూడా రావచ్చు. అక్కడ వాళ్ళ ఏమంటాం సామర్థ్యాల మీద నాయకత్వం వస్తది. అది కొన్ని సందర్భాల్లో తేలినయి గూడా. అంటే జనరల్ సీట్లలో గూడా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు వచ్చిన సీట్లు గూడా చూసినాం. కానీ ఇక్కడ ఓబీసీకి పర్టిక్యులర్‌గా ఇస్తున్నాం గాబట్టి ఓబీసీనే చేయాల్సొస్తది అవతల పార్టీ నుంచి. ఇప్పుడు రిజర్వేషన్స్ అయితే ఏది రిజర్వేషన్ అయితే ఇప్పుడు చేయాల్సొస్తది. ఒకవేళ నేనన్నట్టు మీరు ఆ! కానప్పుడు హ్మ్. ఎట్లా చేద్దామనే దాని దగ్గర మేము గెలుపుకు ప్రాధాన్యతనిస్తూనే ఓబీసీని అకామిడేషన్ చేస్తాం. లేదు ఇప్పుడు చైర్మన్‌లలో ఆ ప్రాధాన్యత ఇవ్వచ్చు. జిల్లాకు సంబంధించిన వాటిల్లో. ఒక ఓకే. 3 అంచెలున్నాయి గదా! మనకు. ఎంపీటీసీలు ఎక్కువ ఓసీస్ ఉంటే బీసీని ఎంపీపీ చేయొచ్చు. లేకపోతే ఎస్సీ, ఎస్టీలు ఎక్కువుంటే గూడా ఓబీసీకి అవకాశం ఇవ్వచ్చు. అట్లా కొన్ని ఉన్నాయి. ఇగ ఎస్సీ, ఎస్టీలదేమో రిజర్వ్‌డ్. మీరాడ ఇంగ వేరే అవన్నీ చేయడానికి లేదు. అవి రిజర్వ్డ్ ఆ! అవి సో, మార్చలేం. మనం జనరల్ వాటిలలోనే ఆల్టర్ జేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మా మా ఏమంటారు
మా నిక్కచ్చితనము లేకపోతే నిజాయితీ అనేది రేపు తెలుస్తది. ఊరికనే చెప్పడం కూడా కాదు కదా! ఇప్పుడు యాహ్! ఓబీసీలకు మీరు నష్టం చేసిర్రు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు, ఇట్లా ఎమ్మెల్సీలు ఇవ్వలేదు అంటే ఎమ్మెల్సీలలో, ఎంపీలలో తర్వాత నామినేటెడ్ ఎంపీలలో కూడా ఓబీసీని అకామిడేట్ చేయగలిగింది. రేపు అట్లనే ఈ స్థానిక సంస్థల్లో కూడా పురపాలిక లేదంటే నగరపాలికల్లో కూడా డెఫినిట్‌గా వాళ్ళకి అవకాశాలు లాస్ట్ పెరుగుతాయి. క్వెషన్ 2 మినిట్స్ ఉంది. వీడియో క్లోజ్ అయిపోతది ఇక. టైం కూడా అయిపోయింది. యాహ్! ఈ యాహ్! జమిలీ ఎలక్షన్స్ పెట్టాలన్న ఆలోచన మళ్ళీ వచ్చినట్టుంది. గతంలో ఇచ్చిన రామ్‌నాథ్ కోవింద్ నివేదిక ఇదంతా మళ్ళీ ఏదో సెటరైట్ చేస్తున్నట్టున్నారు. మొత్తానికైతే ఈ 28, 29 లోపు జరిగే ఎలక్షన్స్ జమిలీ ఉంటదన్న ఒక లైన్ అయితే కనబడుతున్నది. సో, ఇప్పుడు అల్టిమేట్‌గా ఇది బా ఆ! చెప్పండి. బీజేపీ రాజకీయ మనుగడ కోసం చేసే జమిలీ తప్పితే అది దేశం కొరకు చేసే జమిలీ కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ని లక్ష్యం చేసుకున్నారు. హ్మ్. ఏ ప్రాంతాల్లో ఏవైతే నాన్ బీజేపీ అలీస్ ఉంటాయో వాటిని ఎట్లా డిస్ట్రక్ట్ చేయడానికే ఈ ఈ జమిలీ ఉంటది తప్పితే దేశ ప్రయోజనాల కొరకు కాదు. అట్లా అనుకున్నప్పుడు జనరల్ ఎలక్షన్స్ అప్పుడే ప్లాన్ చేయాలి. వాళ్ళు 2025 తర్వాత మీరు చూడండి ఆర్ఎస్ఎస్ మీటింగ్‌లో కూడా చర్చకొస్తది. జమిలీ చేసి ఏకదేశం, ఏక పార్టీ, ఏక పాలన, ఏక వ్యక్తి, ఏక టాక్స్ ఇయన్నీ కూడా ఏక ఏకేది లేదు, పీకేది లేదు గాని వాళ్ళు మళ్ళీ నాలుగోసారి అధికారంలోకి రావడానికి ఏసే ఎత్తుగడ తప్పితే దీంట్లో కొత్తగా ఏముండదు. యెస్ డిస్కషన్ జరగాలి. జమిలీ ఎట్లా జరిగితే జమిలీ అనేది సాధ్యమైతదా? అసలు నన్ను అదొకటి లొల్లి. ఏంది 2 పార్ట్స్‌గా చేద్దాము, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అనేది. ఇప్పటికీ ఈ తెప్ప దాటిపోయేందుకు వాళ్ళు మళ్ళీ గెలిచేందుకు ఒక ప్రణాళిక చేస్తారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ని లక్ష్యం చేసుకొని జరిగే ఒక కుట్ర ప్రాంతీయ పార్టీలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు గూడా ప్రమాదం వచ్చే ఎత్తుగడతో బీజేపీ పోతుందది. కాబట్టి అది వాళ్ళని ఇప్పుడు నేననుకుంటున్నా ఈ 2 ½ ఇయర్సే వాళ్ళు 3 ఇయర్సే ఎట్లా సస్టైన్ అయితారనే దాని మీద ఢిల్లీలో చర్చలున్నాయి. సో, రేపు దేశంలో ప్రజలు తిరుగుబడేదానికొచ్చేదాకా వాళ్ళు అట్నే చేసుకుంటారు. ఈ ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా వాళ్ళనుకుంటున్న రాజ్యాంగ మార్పు, లేదంటే జమిలీ, ఇంకోటేంది హిందుత్వ స్టేట్ కావద్దని ఎవరన్నారు. ఇప్పుడు ఇదేమన్నా నాన్ హిందూ స్టేటా? సెక్యులర్ స్టేట్ అనేది ఆళ్ళకిష్టం లేదు. దాంట్లో హిందూ స్టేట్ అని మార్చాలి. మార్చండి. రాజ్యాంగాన్ని మారిస్తే మాత్రం మళ్ళా రివోల్ట్ వస్తది గదా! హిందూ అనే పదాన్ని చేరిస్తే ముస్లింలకు గూడా ఇబ్బంది లేదు. కానీ ఎందుకంటుండ్రు? ఎందుకనరు ఈళ్ళు తిరగబడాలి గదా! హిందూ స్టేట్ అంటే ఎందుకు తిరగబడతారు? హిందూ దేశంలోనే బతుకుతుండ్రు గదా! కాబట్టి ఇంకా సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా కొలాప్స్ అయిందో, ఇప్పుడు హిందూ గాదు హిందుత్వ రాజకీయాలు చేయాలనుకునే బీజేపీ గూడా కొంచెం ఇబ్బందులే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఎదురీగుతున్నట్టుగా కనబడుతున్నారు కాబట్టి, జమిలీ అనేది ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే దాంతో ప్రజలకో, పార్టీలకో ఇంకవరకు న్యాయం జరుగుద్దని నేను అనుకుంటున్నాను.